హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి లూసిఫర్ 2. సో లూసిఫర్ 2 గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి, అసలు ఎవరు చూడొచ్చు చూడకూడదు అని మాట్లాడుకునే ముందు ఎప్పట్లానే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి మూవీ రివ్యూస్ చేస్తున్నాను అండ్ అట్లాగే హెల్త్ ఫ్యాక్ట్స్ కూడా పెడుతున్నాను. కాబట్టి నా కష్టాన్ని గుర్తించి మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలో గురించి మాట్లాడుకుందాం. సో మూవీ రివ్యూలో వచ్చేసి లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టొవినో థామస్. సో ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది చేశారనమాట. సో ఇది లూసిఫర్ 1కి ఒక సీక్వెల్ అని చెప్పొచ్చు. సో లూసిఫర్ 1లో ఏంటంటే మనకు తెలిసిందే, ఒక రాజకీయ నాయకుడి కుటుంబం ఉంటుంది. సో అందులో ఆ చీఫ్ మినిస్టర్కి ఇద్దరు భార్యలు ఉంటారనమాట. అంటే ఒకరికి అఫీషియల్, ఇంకొకరు ఏంటంటే అన్అఫీషియల్ లాగా. సో అఫీషియల్కి పుట్టినటువంటి పిల్లలు ఎవరంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. సో అన్అఫీషియల్గా ఏంటంటే మోహన్ లాల్ ఉంటారనమాట అండ్ ఇంకొక అతను ఉంటాడు. సో ఇక్కడ ఏంటి అంటే మన పార్ట్ 1లో చూస్తే ఒక భార్యగా, అంటే ఫస్ట్ అఫీషియల్గా పుట్టిన భార్యగా ఏంటంటే ఆయన చనిపోయిన దాని తర్వాత ఆ అమ్మాయి తాలూకా ఆలనా పాలన మొత్తం మోహన్ లాల్ చూసుకుంటూ వస్తారనమాట. సో ఏదో ఒక చిన్న డిఫరెన్సెస్ వల్ల, ఒకే తల్లి బిడ్డల కాలకు డిఫరెన్సెస్ వల్ల ఆమె మోహన్ లాల్ దూరం పెట్టడం. కానీ లాస్ట్లో ఏంటంటే క్లైమాక్స్లో సో ఆమెని సపోర్ట్ చేసినంత ఆమెని సీఎం చేస్తారనమాట. కొన్ని అక్కడ ఏం జరిగింది అనేది మన ఫస్ట్ పార్ట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది అంతా ఫస్ట్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ ఎలా కంటిన్యూషన్ అవుతుంది ఏంటంటే ఆమెకి సీఎం చేయడు, ఫస్ట్ పార్ట్లో ఆమెకి సీఎం చేయడు. ఇక్కడ ఏంటంటే మోహన్ లాల్కి తమ్ముడు ఉంటాడు కాబట్టి టొవినో థామస్, సో అతన్ని సపోర్ట్గా పెడతారనమాట. సో ఇంకా అందరూ అక్కడ అక్క తమ్ముళ్ళు అని అంటూ కలిసిపోతారు ఫస్ట్ పార్ట్లో. సో సెకండ్ పార్ట్లో వచ్చేసి ఏంటంటే టొవినో థామస్ సీఎంగా ఉంటాడనమాట. అండ్ టొవినో థామస్కి ఏంటంటే తన ఫాదర్ నీడలో నుంచి బయటకు వచ్చి తాను సొంతంగా ఎదగాలి అని చెప్పేసి ఒక పక్కదారిలో వెళ్తాడు. సో బజరంగి అని ఒక ముఠా, అంటే ఒకప్పుడు ఆయన ముఠా అనమాట బజరంగి. సో ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఒక సపోర్ట్ తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి ఏరియాలో నార్త్ సైడ్ అనమాట ఒక ఏరియా. సో ఆయన సపోర్ట్ తీసుకొని కేరళ మొత్తం వెళ్దాం అనే టైంలో ఉంటాడనమాట టొవినో థామస్. సో ఇదంతా గమనించిన ఎవరైతే చెప్పిన అఫీషియల్గా ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసిపోయారని చెప్పాను కదా. సో ఆమె అడుగుతారు అనమాట, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అది ఇది అంటే, లేదు నేను నేను నుంచి బయటకు వచ్చి నేను అంచెలుగా ఎదగాలనుకుంటాను, సో ఈ దారి ఎంచుకుంటాను అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తారు. ఆవిడకి అర్థమవుతుంది. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్, ఇదంతా తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి ఒక న్యూస్ రిపోర్టరు. సో ఆ న్యూస్ రిపోర్టర్ ఏంటంటే, సో మోహన్ లాల్ అసలు ఏమయ్యాడు, ఏంటి అసలు ఆయన పేరు స్టీఫన్ ఎవరు, ఈ లూసిఫర్ ఏంటి అని చెప్పేసి మొత్తం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడనమాట. అదే టైంలో ఈ డెసిషన్ తీసుకోవడం ఇదంతా జరుగుతున్నటువంటి రిపోర్టర్ వచ్చి ఎలాగైనా మోహన్ లాల్కి అందివ్వాలని చెప్పేసి మొత్తానికి కష్టపడి అందించడం. మోహన్ లాల్ వచ్చిన తర్వాత తను బ్యాక్ టు యాక్షన్ అన్నట్టు మన సెకండ్ హాఫ్ నుంచి మనకు చూపిస్తారనమాట. సో సినిమా అంతా అలా ఉంటుంది. సో దీనికి మళ్ళీ సీక్వెల్ కూడా లూసిఫర్ 3 ఉంటుంది. సో అండ్ టొవినో థామస్ మధ్యలో చనిపోవటం. సో అక్కడి నుంచి లూసిఫర్ 3 స్టార్ట్ అవుతుంది అనమాట. సో లూసిఫర్ 3 ఏంటంటే మళ్ళీ అసలు ఈ మోహన్ లాల్ అనేటువంటి వాడు ఎలా స్టార్ట్ అయ్యాడు, అసలు ఎవరు అని అనేది మళ్ళీ 1981 అనేది లూసిఫర్ 3లో చూపిస్తారనమాట. అండ్ ఇందులో పృథ్వీ సుకుమారన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, మన ఫస్ట్లో స్క్రీన్ ప్లే ఒకటి నడుస్తుంది. ఏంటంటే 2002లోంచి ఒక ఊరి జనం అందరూ భయపడి పారిపోతూ ఉంటారనమాట. ఒక దాక్కుంటారు, ఒక ముఠా వాళ్ళందరినీ చంపేస్తారనమాట. ఆ ఊరి జనం పారిపోతున్న వాళ్ళలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉంటాడనమాట. సో మోహన్ లాల్ అతన్ని చేరదీసి ఆ తర్వాత అతన్ని టీంలో పెట్టుకొని ఎవరైతే బజరంగి అని చెప్పానో ఫస్ట్లో, ఈ టొవినో థామస్ ఎవరైతే తీసుకున్నా ఆ ముఠా ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఈ బజరంగి. సో ఆ విధంగా రివెంజ్ తీర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత ఈ మోహన్ లాల్ ఎవరు ఏంటి అనేది ఇంకోటి చైనా దేశం నుంచి ఇంకొకటి స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇదంతా లూసిఫర్ 3లో జరుగుతుంది, ఎవరు ఈ మోహన్ లాల్ ఏంటి అని అన్నది. సో ఇది ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హిందీ వాళ్ళు హిందీలోనే మాట్లాడుతున్నారు. సో ఎక్కడ మనకి డబ్బింగ్ చెప్పించేసి చాలా చండాలం చేయాలని చూడలేదు. కానీ
చాలా బాగా ఈ సినిమాని చాలా బాగా డబ్ చేశారని చెప్పొచ్చు. అంటే హిందీ వాళ్ళు హిందీలో మాట్లాడుతూ, తెలుగులో మాట్లాడుతూ బాగానే ఉంది. అండ్ ఇందులో మోహన్ లాల్కి వాయిస్ ఇచ్చిన వ్యక్తి కూడా కొంచెం కొత్తగా ఉంది, బాగానే ఉంది. కానీ బట్ కొంచెం మనకు అలవాటు పడినటువంటి వాయిస్ చేస్తుంటే బాగుండు అనిపించేది. కానీ ఆ వ్యక్తి చనిపోయారు కాబట్టి సో ఆ వాయిస్కి తగ్గట్టే మోహన్ లాల్కి ఇంకో వాయిస్ ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఓవరాల్ సినిమా అయితే బాగుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చాలా బాగా చేశారు ఇందులో. సో అండ్ మోహన్ లాల్ బాగా చేశారు. సో సినిమా అయితే ఓవరాల్ ఒక మంచి యాక్షన్ ప్రియులకి అందరికీ ఈ సినిమా బాగుంటుంది. అండ్ మలయాళంలో ఇది బాగా తీశారు, నేను తెలుగులో కూడా బాగా చూపించారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ చాలా, అంటే మనకి లిమిటెడ్ క్యారెక్టర్స్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది ఒక పెద్ద ఒక ఫ్రాంచైజ్ లాగే తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు లూసిఫర్. నాకైతే బాగా నచ్చింది, ఎక్కడ మనకి బోర్ కొట్టదు. సో బాగానే ఉంటుంది. మోహన్ లాల్ గారి యాక్షన్ కానివ్వండి, ఇది కానివ్వండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ పొలిటికల్ డ్రామా ఇది ఎక్కువ నడిచేది దేని మీద అంటే మత సంఘర్షణలకి. అట్లాగే పక్క రాష్ట్రం నుంచి అక్కడ నార్త్ నుంచి ఒకడు వచ్చేసి ఏదో వేరే దేశం వాళ్ళు ఒకడు వచ్చేసి మన దేశాన్ని పాలించాలి అని మత సంఘర్షణలు, ఇవన్నీ మ్యాటర్స్ అన్నీ మనం దీంట్లో చూడొచ్చు ఈ సినిమాలో. సో అది ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మళ్ళీ L3 లూసిఫర్ 3 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ దీనికి ఒక లూసిఫర్ 3 కూడా ఉంది అని చెప్పారు. సో అది ఎప్పుడనేది నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. మూవీ అయితే ఓవరాల్ చాలా బాగుంది. సో మూవీ ఏంటంటే ఒక్కసారి చూడొచ్చు, అంటే బాగుంది, కానీ మళ్ళీ మనకు చూడాలి అనిపిస్తుంది కొంచెం ఒక్కసారి చూడొచ్చు. కానీ ఇందులో ఏంటంటే కొంచెం ఎమోషనల్ డ్రామా అనేది తక్కువైంది అంతే. సో కొంచెం ఎమోషన్స్ అనేవి అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఎమోషన్స్ ఇంకొంచెం ఎక్కువ పోర్ట్రే చేస్తుంటే బాగుంటుంది. ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్గా చూపించారు. సో చాలా బాగుంది, రిచ్గా తీశారని చెప్పొచ్చు సినిమా. సో ఇది నా జెన్యున్ రివ్యూ. నేను ఏదైతే మూవీ చూశానో, ఏదైతే నాకు అనిపించిందో ఇదే నేను మీకు డెలివర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇది నా జనరల్ క్రిటిక్ రివ్యూ. సో మోహన్ లాల్ గారి యాక్టింగ్, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్, అట్లాగే టొవినో థామస్ గారి యాక్టింగ్, అలాగే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఈ మూవీలో చేశారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే